హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రెస్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అబ్జర్వ్ అయితే చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరందరూ కూడా టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్స్ మార్చి 7వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఆన్లైన్లోనే మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు వితౌట్ ఎనీ లేట్ ఫీ అనమాట. ఓకే, మార్చి 7 అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. నేను అప్డేట్ అవ్వగానే అందులో ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనేది నేనైతే చూపిస్తాను. ఓకేనా? ఓకే, సో స్టూడెంట్స్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కింద ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ బాక్స్లో చూడండి, మీరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 4th జూన్. ఓకే, 4th జూన్ మనకు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 5th జూన్ కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 4th జూన్ మార్నింగ్ 10 AM to 12:30 PM. ఓకే, అలానే 2:30 PM to 5 AM ఈ విధంగా. అలానే 5th జూన్ 10 AM to 12:30 PM. ఓకే, ఈ విధంగా మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట, ఎగ్జామ్ టైమింగ్ అనేది. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే 750 రూపీస్ ఏమో అదర్ కేటగిరీ అంటే ఓపెన్ జనరల్ కేటగిరీ వాళ్ళకు, 550 రూపీస్ ఏమో SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకైతే 550 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ అయితే ఉందో కేటగిరీ వైజ్గా మీరు పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో. ఓకే, సో స్టూడెంట్స్ ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చని మనకైతే చెప్తున్నారు కదా, బట్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే అవ్వలేదు. వన్స్ అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అవ్వగానే అందులో మనకు రిజిస్ట్రేషన్ సంబంధించి ట్యాబ్ ఎనబుల్ అవ్వగానే నేను ఒక వీడియో అయితే చేస్తాను, మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.